దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. నిజంగా ఈరోజు నీకు శత్రువులు ఉన్నారేమో కదండి, నీ పక్షంగా అనేక మరి విషయంలో బాధపడుతూ ఉన్నావేమో. దేవా మరి నా జీవితం ఎలా యేసుప్రభా, మరి ఈరోజు నేను మౌనంగా ఉన్నాను, ఎందుకంటే నా పక్షంగా నువ్వు యుద్ధం చేస్తావని నేను మౌనంగా ఉన్నాను యేసుప్రభా అని చెప్పేసి ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ యుద్ధంలో ఏం జరుగుతుందంట అండి? విజయం పొందబోతున్నావు. హల్లెలూయా. ఎవరున్నారంట నీ పక్షంగా? దేవుడే నీ పక్షంగా ఉండి యుద్ధము జరిగించుచున్నాడంట అండి. హల్లెలూయా. మరి నిజముగా ఈరోజు నీ పక్షంగా దేవుడు ఉండి యుద్ధము చేయడమే కాకుండా ఈరోజు నీకు వాగ్దానం ఇస్తుండే. ఏమని వాగ్దానం ఇస్తుండంటే, నీ శత్రువులు దేవుడే చూస్తాడంట. హల్లెలూయా. నీ శత్రువులతో దేవుడే పోరాడతాడంట. కాబట్టి ఈ విషయంలో మీరు దిగులు చెందకని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అదేవిధంగా చూడండి, నువ్వు మౌనంగా ఉంటే నీ శత్రువులతో దేవుడే మాట్లాడతాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని రక్షణ నీకు ఉంటుందంట అండి. ఎప్పుడైతే మనం దేవుని ఆధారం కలిగి ఉంటామో, దేవుడు